హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బి ఎంగేజ్. ఇప్పుడైతే మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారి కూలీ ట్రైలర్ అయితే వచ్చేసింది. చూసేద్దాం ఎట్లుందో. నాకు అంకుల్ కేవలం ఈ నెట్వర్క్తో వీడు ఎంత గొప్పోడయ్యాడని అనుకోవట్లేదు సార్. ఎవరికీ తెలియకుండా వాడికి ఏదో చేస్తున్నారు సార్. ఇక్కడ ఎక్కడున్న 14,400 మందిలో నాకు కావాల్సింది ఆ ఒక్క కూలి. చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి మూవీలో. ఎక్కడ తలెవరు ఎక్కడ చేశాడు? ఒకటి ఆఫ్లైన్ ఏమొచ్చాను వాడికి విషయం తెలిస్తే సూపర్ స్టార్ రజనీ. ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. ఓ, శృతి హాసన్. ఆమీర్ ఖాన్. ఎప్పుడు లేకుండా బతకడం అలవాటు అయిపోయింది మీకు. ఆయన మీకు కేవలం తండ్రి సార్, కానీ మాకు మా నాన్న. మ్మ్. వాడు మీకు నాన్న, కానీ నాకు ప్రాణ స్నేహితుడు. అనిరుద్ మ్యూజిక్. డాన్స్ కూడా. ఈ దేవా గురించి తెలిసి కూడా గేమ్స్ ఆడతావరా? లాస్ట్లో హైలైట్. సూపర్ సూపర్. ట్రైలర్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. నాగార్జున లుక్స్ అండ్ స్టైల్స్ అయితే కొత్తగా ఉంది. ప్లస్ అది నెగటివ్ షేడ్. ఇంకా రజనీకాంత్ ఆ స్వాగ్ లాస్ట్లో వచ్చే ఒక షార్ట్ భాషా మూవీని పెట్టారు, అక్కడైతే పీక్స్ వెళ్ళింది. అండ్ అనిరుద్ బీజిఎం అయితే తెలుగులో పర్లేదు, చూద్దాం మూవీలో ఎట్లుంటుందో. ఇప్పటిదాకా వచ్చిన సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. తమిళ్లో చాలా బాగా హిట్ అయినాయి, మౌనిక అండ్ కూలీ పవర్ హౌస్. మన తెలుగులో అయితేనే కూలీ పవర్ హౌస్ చాలా కామెడీగా ఉంది. ఎందుకంటే పిల్లలకైనా పెద్దలకైనా అనే లిరిక్ అయితే చాలా మీమ్ మెటీరియల్ అయిపోయింది. నాకెందుకో ఇది రోలెక్స్ ఫ్యామిలీకి లింక్ చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి సీన్ దీంట్లో హార్బర్కి లింకే ఉంది. మనం విక్రమ్ మూవీలో చూసుకున్నట్టే రోలెక్స్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆయన హార్బర్లోనే ఎంట్రీ ఇస్తాడు. ఎందుకో నాకు ఇది రోలెక్స్ ఫ్యామిలీకి లింక్ అయినట్టు అనిపిస్తుంది. చూద్దాం ఇది కూడా ఏమైనా ఎల్సీయూలో ఒక పార్ట్ లాగా ఉంటుందేమో. టోటల్గా ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఫ్యాన్స్ అయితే వాట్ టు వర్సెస్ కూలీ అని చాలా ట్రెండ్ చేస్తున్నారు ఎప్పటి నుంచో. ఇంకా 14 డేసే ఉంది మూవీకి అయితే, చూద్దాం ఎట్లా ఉంటుందో. నేను చాలా ఎక్స్పెక్టేషన్తో ఉంటున్నా కూలీకి అయితే, ఎస్పెషల్లీ కూలీకి. ఇంకా చూద్దాం, వాట్ కూడా కొంచెం ఎక్స్పెక్టేషన్ తక్కువ ఉంది, కానీ చూద్దాం ఎట్లుంటుందో.